నమస్తే వెల్కమ్ టు లా మీడియా. ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. ఆయనతో అసలు మనము ఒక గత 4-5 రోజుల నుండి కూడా బెట్టింగ్ యాప్స్ గురించి అయితే సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ అవుతుంది. సో ఈ రోజు సార్ అయితే మనతో పాటు ఉన్నారు. సార్ తో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి సార్, అసలు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి సోషల్ మీడియాలో గత 4-5 రోజుల నుండి చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అసలు మీరు ఏమనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఒకటండి, బెట్టింగ్ యాప్స్ గురించి మనం ఎప్పటి నుంచో కూడా పోరాడుతున్నాం. అంటే ఈ రోజు పబ్లిక్ లో బాగా అవేర్నెస్ వచ్చింది. గతంలో మన వీడియోలు కూడా మన లా మీడియా ఛానల్ కానీ మన ఛానల్స్ వేరే ఉన్నాయి. దాంట్లో కూడా మీరు ఎక్కడ చూసుకున్నప్పటికి కూడా నేను బెట్టింగ్ యాప్లు వద్దు, బెట్టింగ్ అనేది చూడొద్దు, ఎందుకంటే దురాశ దుఃఖానికి చేటు. చిన్నప్పుడు మనం చదువుకున్నాం. ఈ అత్యాశ ఎప్పుడైతే మనిషిలో ఉంటుందో దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో అలాగే ఎవరైనా సరే ₹1 100 ఎలా వస్తాయండి కష్టపడకుండా? సో ఈ విషయంలో కూడా నేను చాలాసార్లు పోరాడాను. బెట్టింగ్ యాప్లు దయచేసి ప్రాణాలు తీసుకోవద్దని కూడా మన వీడియోలు ఉన్నాయి. మీరు బెట్టింగ్ యాప్ జోలు వెళ్ళొద్దు, బెట్టింగ్ యాప్ల వల్ల నష్టం అవుతుంది. ఎవరైతే చేసినా మీ మీద ప్రేమతో కాదు, వాళ్ళకి ₹10 వస్తేనే వాళ్ళు చెప్తారు. ఒక వీడియో చూశాను నేను, అంతకుముందు ఒక వీడియో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. ఒక అమ్మాయి కింద డబ్బులు పడిపోతే తీసుకోపోతే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అంటే కింద డబ్బులు పడ్డాయంటే నేను పలానా బెట్టింగ్ యాప్లో పెట్టి లక్షలు వస్తాయి నాకు అంటుంది. తర్వాత ఏదో ఆ పొలం ఇది కాదు, నువ్వు 10 రోజులు ఆగురా, నీ 100 ఎకరాలు కొంటా అంటది. ఒకడేమో డబ్బులు ఇట్లా ఇసిరేస్తాడు. మరి అప్పుడు లేనిది అంత జనాభా ప్రమోషన్ చేసి చాలా మంది చనిపోయి, తర్వాత ఈ సాయి కానీ వీళ్ళంతా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు డబ్బులు లక్షలు ఇస్తే ఎక్కడి నుంచి వస్తాయి అతను కష్టపడకుండా? అంటే నేను ఎవరైనా చెప్తున్నా, డబ్బులు ఇట్లా ఇసిరేస్తున్నాడు వాడు. ఒకడైతే డబ్బులు ఇట్లా కట్టలు పెట్టుకుంటాడు, ఐఫోన్ ఇస్తున్నాడు, ఇది ఇస్తా అంటాడు. అంటే ఏంటి? అప్పుడే మనుషులకి అర్థం కావాలి కదండి ఒకటి. రెండోది ఇంకొక అతి విషయం ఏంటంటే, మరి డబ్బులు ఇట్లా ఇసిరేసినప్పుడు అప్పుడు వరకు ప్రభుత్వం వారు ఏం చేశారు? ఈరోజు ఆయన సజ్జనార్ గారు మహానుభావులు, ఆయన అందరికి ట్యాగ్ చేసి ఆయన దీని మీద ఒక విప్లవం లాగా తీసుకురాబట్టి ప్రజలందరికీ కూడా అవేర్నెస్ వచ్చింది. వ్యవస్థలో కూడా కదలిక వచ్చింది, ప్రభుత్వంలో కదలిక వచ్చింది. సరే, మరి ఇన్ని రోజులు మట్టి మనం ఎప్పుడు లా మీడియా నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నాం, బెట్టింగ్ యాప్లు జోలు పోవద్దు, బెట్టింగ్ యాప్లు సంబంధించి ఏదైనా ఉంటే అది క్రిమినల్ కేసు అవుతుంది, గ్యామ్లింగ్ యాక్ట్ అవుతుంది అని చెప్పి మనం ఫస్ట్ కానీ చెప్తా ఉన్నాం. సో ఆ విషయంలో నేను నాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్ నెక్స్ట్ వీడియోలో మనం చేద్దాం. నాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్ కొంతమంది యూట్యూబ్లో ఉన్నారు, వాళ్ళు డైరెక్ట్ ఫోన్లో మాట్లాడదాం. వాళ్ళతో నేను ఆ రోజే మాట్లాడా, అరే బెట్టింగ్ యాప్లు చేస్తున్నారు తమ్ముళ్ళు, మీరు ఇబ్బంది పడతారు, ఇరుక్కుంటారని చెప్పి నా రోజు చెప్పేవాళ్ళకి. చెప్పండి పాపం 2-3 ప్రమోషన్ చేయడం అదే 1-2 చేశారు, తెలియక తర్వాత సారీ అన్నని చెప్పి వాళ్ళు కట్ చేశారు, వీడియోలో డిలీట్ చేశారు. పొద్దున కూడా వాళ్ళు నాతో మాట్లాడారు. సో నేను వాళ్ళతో తర్వాత మనం దాంట్లో స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మాట్లాడదాం. సో ఈ విధంగా బెట్టింగ్ యాప్లు సంబంధించుకుంటున్నాం. మనం మళ్ళీ చెప్తున్నాం, లా మీడియా తరఫున అందరూ కూడా చెప్తా ఉన్నాం, దయచేసి బెట్టింగ్ యాప్లు ఎవరైనా మోసపోయినట్లయితే మీరు ఇమీడియట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. అంతేగాని ఆత్మహత్యలు చేసుకుంటారు. నిన్న చూడండి, ఆయన అప్పులైపోయి ఒక పిల్లోని పాపని నదిలో దోసేశాడు, కాలంలో దోసేశాడు. ఎంత ఘోరం అండి అతను. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడో. అట్లా ప్రజలందరూ అయిపోతున్నారు. ఇంకొక పిల్లవాడు ఒకడైతే ₹1 లాస్ అయిందని చెప్పేసి ఉరేసుకుని చనిపోయాడు, ఒకడు ముందుగా చనిపోయాడు. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా ఉంది అంటే, దీని వెనక ఒకటే మనం గమనించాలి, ఈ ఇన్ఫ్లుయెన్సర్ అనేవాళ్ళు కేవలం తెర ముందు ఉండే నటులు మాత్రమే. అది నేను ఫస్ట్ కాంచి డిమాండ్ చేసేది. ఇప్పుడు బెట్టింగ్ యాప్ అనేది ఏంది? ఒక ఇన్ఫ్లుయెన్సరు సరే ఇప్పుడు చెప్పిన 11 మందో లేకపోతే ఇంకా 12 మందో ఉండరు, వాళ్ళంతా జస్ట్ బొమ్మలు మాత్రమేనండి. దీని వెనక అనేక మంది ఉన్నారు, నడిపించేది వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పట్టుకోండి, ఆ పెద్ద తిమింగళాలను పట్టుకోండి. మెయిన్ వాళ్ళు కదా. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు ఉన్నారు? ఇప్పుడు జనరల్గా ఏంటంటే వీళ్ళు బాధితుల కిందనే చూడాలా. వీళ్ళది ఏముందండి, డబ్బులు ఇస్తే యాక్ట్ చేశారు, వీళ్ళది కాదు కదా ప్రాబ్లము. మీరు అది గమనించట్లా ప్రభుత్వము. ఇప్పుడు నేనేమంటున్నాను, దీన్ని లోతుగా తవ్వమని చెప్తున్నాను. ఇప్పుడు మన డిమాండ్ అదే. ఇప్పుడు ఈ 11 మంది ఉన్న XYZ ఏదో పేర్లే ఉన్నాయి, అందరూ రీతు చౌదరను, సాయి, ఇమ్రాను, వీళ్ళంతా ఉన్నారు కదా. వీళ్ళందరూ ఒక బొమ్మలు మాత్రమే, తెర మీద బొమ్మలే. వాళ్ళు మనకి ఇది చెయ్యండి అది చేయండి అని చెప్పారు, కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎవరు అంటే, ప్రొబేట్ చేసేది ఎవరు? ఒక వ్యక్తిని రెచ్చగొట్టేది ఎవరు? సో ఏదైనా అబిట్మెంట్ అంటారు, క్రిమినల్ అబిట్మెంట్ అంటారు దాన్ని. సో క్రిమినల్ అబిట్మెంట్, ఆ అబిట్మెంట్ చేసేది ఎవరు? వాళ్ళని ప్రొవోక్ చేసేది ఎవరు? వాళ్ళని ప్రొవోక్ చేయాలి కదా. ప్రొవోక్ చేసేది ఎవరు? ఆ తెర వెనకున్న ₹100 కోట్ల పెద్ద పెద్ద బడా నేతలు కానీ బడా హస్తాలు ఉన్నాయి, వాళ్ళని పట్టుకోండి ఫస్ట్. మీకు అర్థమవుతుందండి. అందులో ఉన్న తిమింగళాలను పట్టుకోండి, ఈ చిన్న పిత్త పిరగలను పట్టుకుంటే ఏమొస్తుంది మీకు? అది నేను చెప్పేది. కాబట్టి అలాంటి విషయాల్లో మనం ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాము. బాధితులు ఎవరైనా సరే మన దగ్గరికి వస్తే వాళ్ళకి మనం సపోర్ట్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము. దయచేసి ఎవరైనా ఎలాంటి అగాత్యాలకు పాల్పడద్దు. దీనికి సంబంధించి మీకు ఏదైనా ఇబ్బంది అయినా కూడా ఏదన్నా కూడా మీరు ఖచ్చితంగా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఎవరైనా సరే నిజమైన బాధితులు ఉండి, వాళ్ళు నిజమైన పేదవారై ఉంటే, అంతేగాని అందరూ పడితే కాదు, పేదవారై ఉండి వాళ్ళు తప్పని పరిస్థితులు అంటే మనం లీగల్గా వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మనం కాదు, మన టీం తరఫున కూడా.
అవును సార్. ఇప్పుడు ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే ఎవరైతే ఈ ప్రమోషన్ వీడియోస్, ఈ బెట్టింగ్ యాప్స్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళు ఇప్పుడు సజ్జన్ నర్సరీ స్టెప్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎట్లా యాక్ట్ చేస్తున్నారంటే మేము ఏం దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేము అన్నట్టు ఇవన్నిటికీ కొంచెం అవేర్నెస్ లాగా కూడా వీడియోస్ చేసి పెడుతున్నారు సజ్జన్ సార్ గారిని మెన్షన్ చేసి. అవునండి, నేను అది నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు దొరికితే దొంగలు అన్నట్టున్నారు, దొరకపోతే దొరలు అన్నట్టున్నారు. మరి ఇన్నాళ్ళు మీకు ఆ బుద్ధి ఉండదు కదా. ఇక్కడ నేను అనేది ఇక్కడ పాయింట్ అర్థం కాదు. అదొక ట్రాన్స్ అండి. ఇప్పుడు సహజంగా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు. ఇప్పుడు మీకు నాకు 1,70,000 మంది ఉన్నారు మా ఇన్స్టాలో. మా ఫాలోవర్స్ 1,70,000 మంది ఉన్నారు నా ఫాలోవర్స్. సో ఈ 1,70,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. నాకు చాలా మంది వస్తారు, సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది అంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే నీకు డబ్బులు ఎట్ట వస్తాయిరా అంటే, నేను 10 మందిని జాయిన్ చేయాలంట. ఆ తర్వాత ఏదో ఈ మధ్య జ్యోతిషాలయం ఒకటి వస్తుంది, ఆడ ఫోన్ చేస్తుంటున్నారు మా ఆఫీస్కి, సార్ నాకు చెప్పానండి అంటాడు. అలాగే వేరే యాప్లు వాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. 1,70,000 మంది నాకు ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతారు. మీరు చెప్తే నమ్ముతారు సార్ అని చెప్పి. నేను ఒక అడ్వకేట్ కాబట్టి నాకు నాలెడ్జ్ ఉంది. అలాంటి ప్రమోట్ చేయకూడదు అని చెప్పి, ఓకేనండి, అలాంటి ప్రమోట్ చేయకూడదు అని చెప్పేసి నేను ఉంది కాబట్టి నేను చేయలేదు. అదొకటి. అలాగే నేను ఒక కామన్ మ్యాన్, నాకేమి నాలెడ్జ్ లేదు, నేను ఒక కామన్ మ్యాన్గా ఉన్నాను. నేను ఒక ఏదో డాన్సరో లేకపోతే ఏదో యాక్టర్ అనుకోండి, నాకు 1,70,000 మంది ఫాలోవర్స్ ఆటోమేటిక్ ఉన్నప్పుడు నాకు ఫోన్లు వస్తాయి రావా? వచ్చినప్పుడు నాకు అమాయకుడికి నేనేం చేస్తా, సార్ ఒకసారి ఒక వీడియో చేస్తే మీకు 10,000 వస్తాయి, ఒక వీడియో చేసి 50,000 ఇస్తారంటే ఆశ ఉంటుంది కదండి. తర్వాత జరిగే పరిణామాలు వాళ్ళు చేస్తారా ఇది చేస్తారా అనవసరం, మనిషి ఆశాజీవి. సో అలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వీళ్ళు చేశారు. తర్వాత వీళ్ళకి కొంతమంది అప్పుడు ఏం చేయాలి, తేరుకోవాలి. నేను ఇందాక ఏం చెప్పాను మీకు, కొంతమంది 2-3 ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, నేను మాట్లాడతాను స్పీకర్ ఫోన్ ఆన్ చేసి, వాళ్ళకి చెప్పాను నేను, బాబు నువ్వు ఇట్లా చేయకూడదు నాన్న అంటే, సరే సార్ అన్న నాకు పొరపాటు అయిపోయింది నేను చేయను అని చెప్పి వాళ్ళు చేయటం మానేశారు. నువ్వు మధ్యలో తెలుసుకున్నప్పుడు నువ్వు మానేయాలి కదండి. ఇప్పుడు నేరం ఒక క్రైమ్ జరుగుతుంది, ఇది నేరము అనేది నీకు తెలుస్తున్నప్పుడు మధ్యలో రాగానే ఎవరన్నా మాలాంటి చెప్పినప్పుడు వినాలి. వినకుండా అలాగే కంటిన్యూ చేస్తే అది నేరం కదా. ఫస్ట్ తెలియక మనం తప్పు చేసాం, ఫస్ట్ తెలియక మనం ఒక తప్పు చేసాము, తెలియదు, ఎవరో ఒక 50,000 ఇస్తారా బాబు ఒక వీడియో చేయన్నారు, మనకేముంది 50,000 వస్తాయని చెప్పి మనం చేసేస్తాం. కొంతమంది అదే జీవనోపాధి మీద ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళకైనా వస్తాయి కదా అని చెప్పి వాళ్ళు చేశారు. తర్వాత తెలిసినప్పుడు వాళ్ళు మానేయాలి. ఇప్పుడు తీరా చూస్తే అంతా అయిపోయిన తర్వాత మొత్తం క్రైమ్ చేసేసిన తర్వాత తూచంటే అట్ట కుదురుద్ది, ఎంతమంది ప్రాణాలు పోయినాయి, మరి వాళ్ళందరికీ డబ్బులు తీసుకొచ్చిస్తారా? అది ఇంకొకటి. సరే నేను ఇన్ఫ్లుయెన్స్ చేశానండి, నేను థమ్స్అప్ తాగమని ఒక యాడ్లో వస్తా, థమ్స్అప్ తాగండి అని నేను ఒక హీరోని థమ్స్అప్ తాగండి అని నేను అంటాను. తాగాల వద్దనేది మీరు నిర్ణయం తీసుకోవాలి కదా. నేను తాగమని నువ్వు తాగేస్తావా అంటే, మనిషి యొక్క అత్యాశ కూడా అక్కడ కూడా ప్రభావం చూసుకోవాలి కదా. సో ఆ కోణంలో కూడా మనం ఆలోచించాలి కదా. సరే అది పక్కన పెట్టండి. ఇప్పుడు నేను కామన్ మ్యాను, నాకు 1,70,000 మంది ఉన్నారు, నాకెవరో ఫోన్ చేస్తారు, బాబు ఒక 50,000 ఇస్తాను అన్నాడు అనుకోండి. ఇప్పుడు క్రైమ్ ఎవరిది, నా చేత ఎవరు చేపించారు? వాళ్ళని XYZ అని ఆయన కూడా పట్టుకోవాలి. నేను చెప్పేది అది. ఆయన తెరనుకున్న సూత్రధారులు పట్టుకోండి, తవ్వండి, ఎవరున్నారో చూడండి. అది చైనా వల్ల ఇంకొకలా అంతమంది లోన్ యాప్లు ఉండేవి, లోన్ యాప్లు బాధపోయింది, ఇప్పుడు బెట్టింగ్ యాప్ల మీద ఉంది. సో దీని వెనక ఎవరున్నారు, సూత్రధారులు ఎవరో, పాత్రధారులు. ముందు వాళ్ళని అరెస్ట్ చేయమంటున్నాను నేను చెప్పేది అది. వీళ్ళంతా పెరుగులు చిన్న చిట్టేలుగు నిజం చెప్పాలంటే వీళ్ళదేముందండి. సో అంటే అందరూ అలానే క్రైమ్లో వీళ్ళు లేరని నేను అన్నాను, అందరూ నేరస్తులే. సో ఏదైతే చట్టపరంగా వెళ్లాల్సిందే, ఆ విషయంలో మనం ఎవరైనా బాధితులుంటే మనం సపోర్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇప్పటికైనా ఆగుతాయా సార్ మరి ఇవన్నీ? ఆగాలండి, ప్రజల్లో చైతన్యం రావాలి. వ్యవస్థదేనో ప్రభుత్వం ఏముండదండి. ఇప్పుడు ఆయన మహానుభావులు సజ్జన గారు ముందుకు వచ్చారు, ఆయన అంతకుముందు లోకల్ బాయ్ నాని కానీ స్టార్ట్ అయింది, ఆయన ట్యాగ్ చేశారు, మిగతా అన్ని చేసుకుంటూ వస్తున్నారు. సరే అంతవరకు ఆయన చేశారు. పోలీసు పాత్ర పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. కానీ ఎవరైతే ప్రజల అవేర్నెస్ రావాలి కదా, ప్రజలకు అవేర్నెస్ రాకుండా మీరు ఎంత చేస్తే ఏమవుతుంది? మనిషి యొక్క అత్యాశే వాడి యొక్క జీవనానికి నాశనం. సో మీరు అత్యాశ పడకుండా కష్టపడే మార్గాన్ని ఎన్నుకోండి. ఎవరో ఒక 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఎవడెవడి ప్రపంచంలో ప్రజలందరికీ అవేర్నెస్ రావాలి. ప్రజలందరూ అవేర్నెస్ వస్తే, ప్రజల్లో అవేర్నెస్ వస్తే నువ్వు ఎన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఎవడో మాట ఎండవు. కానీ ప్రజల్లో వాళ్ళ యొక్క దురాశ దుఃఖానికి చేరు. కాబట్టి ఈ వ్యవస్థలని సమన్వయంగా పనిచేస్తేనే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుతామండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.